panels unnai. Ide platform meeda we have presentations and panels. Okokka stage, pre-harvest stage, during the production and post-harvest stage gurinchi we will all learn in detail. Ee platform lonchi we are going to derive a lot of insights and move forward. Now, to throw the light on policy direction and strategic initiatives that will drive our district's progress, may I request our chief guest, Sri Payavula Keshav sir, to address the gathering for the chief guest address. Welcome to you, sir. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాస్ గారికి, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారికి, గుమ్మనూరు జయరాం గారికి, సురేంద్రబాబు గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, బండారు శ్రావణి గారికి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా వచ్చినటువంటి మాజీ మన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రాజశేఖర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సెరికల్చర్ శ్రీనివాస్ గారికి, సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శేఖర్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా నిలిచినటువంటి మన జిల్లా కలెక్టర్ వినోద్ గారికి, జేసీ గారికి, వినూత్న గారికి, అట్లనే విచ్చేసినటువంటి ఎగుమతిదారులకు, కొనుగోలుదారులకు, పార్టిసిపెంట్స్గా వచ్చినటువంటి కంపెనీలకు, ఉత్పత్తిదారులైనటువంటి మా రైతులకు, మా మీడియా మిత్రులకు, ఇతర రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్. ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉండేటువంటి అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలి అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమానికి. దానికి తోడుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఇంతో రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతూ ఉంటారంటే, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు. కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతు ఉన్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం. భిన్న వాతావరణ పరిస్థితులను, ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఈ సమావేశాన్ని ఒక తొలి ఎక్స్పెరిమెంట్ చాలా స్పీడ్గా అందుకున్నటువంటి కలెక్టర్ గారు నేను అభినందిస్తున్నా. దీని మీద చర్చ జరిగిన తర్వాత ఇట్లాంటిదేనంటే శరవేగంగా ఆయన ఇంప్లిమెంటేషన్లకి తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా జాప్యం కనపడలా. ట్రాన్స్లేషన్ అంటే చర్చ దగ్గర నుంచి రియాలిటీకి చాలా ఫాస్ట్గా చేశారు. ఇది ఒక చిన్న ప్రయత్నం మనం మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు హాజరయ్యేంత స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి తొందరలోనే. అయితే ఎందుకు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే, దాదాపు 60 సంస్థలు ఇవాళ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు. వాళ్ళకు అర్థం కావడం కోసం చాలామంది కొంత ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతే తప్ప వేరే కాదు అనేటువంటి చెప్తూ, ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఏ రకంగా బాసటగా నిలవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. 14కు 14 స్థానాలు అందించినటువంటి ఈ జిల్లా రైతుల రుణం తెచ్చుకోవడమే మా ప్రధాన లక్ష్యం. రైతు కష్టాల్లో నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం.
ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టపడి పంట పండిస్తే సరిపోదు, ఆ పంటకి మార్కెటింగ్ రావాలి. పంటని నారు దగ్గర నుంచి కోత వరకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ డిస్కషన్స్ జరుగుతాయి. ఇందులో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు, కంపెనీలు వచ్చారు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు, కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. ఇవన్నింటినీ కూడా ఏంటంటే ప్రీ హార్వెస్ట్ ఏంటి, కోతకు ముందేంటి, కోత తర్వాత ఏంటి, మార్కెటింగ్ ఏంటి. ఇవాళ మనం చూస్తున్నాం, మిర్చి పంట మనం పండిస్తే పోయిన సంవత్సరం 20,000 ఉంటే ఈ సంవత్సరం 14,000కు పడిపోయింది. మరి అట్లానే అనేక పంటలు, దానిమ్మ కావచ్చు, లేకపోతే సీతాఫలం కావచ్చు, ఈ జిల్లాలో 24 పంటలు పండితే ధరల ఫ్లక్చుయేషన్ ఉంది. ఉన్నంత వాటిలో బెస్ట్ ప్రైజ్ని మనం ఎట్లా అందుకోవాలి? మన ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తాను. రైతు కష్టపడి పంట పండిస్తే మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి, క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపూర్ ఉంది. దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి, అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పొందించడం జరిగింది. బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా ఇవాళ బ్రాండ్ ఉంటేనే తప్ప, ఇవాళ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, చంద్రబాబు ఉన్నాడు కాబట్టే ఢిల్లీలో ఇవాళ పనులు చేసుకోగలుగుతా ఉన్నాం, పరిశ్రమలు పెట్టుబడులు రాగలుగుతూ ఉన్నాయి. నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవాళ ఎస్టాబ్లిష్ కాగలుగుతోంది. అట్లానే హార్టికల్చర్లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి. పక్క పక్కన 3 పొలాలు ఉన్నాయి. ఇది అనంతపూర్కు సంబంధించినటువంటి అరటిపండు, అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలుదారుడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ని క్రియేట్ చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు, ఇబ్బందులు అనేటువంటి తొలుగుతాయి. ఇది ఒక్కసారిగా జరగదు. దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. క్వాలిటీ పెరగాలి, మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి, ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి. సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి, మరి లాజిస్టిక్స్ హబ్ కావాలి. ఇవన్నింటినీ ఏ రకంగా మనం మెరుగుపరుచుకోవచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిది గతంలో చేసాం, మళ్ళీ మొన్న చేసాం. బనానా ఎక్స్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది. ఈరోజు ట్రైన్లు పోతా ఉన్నాయి. అవి పోతేనే మనకు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడైతే అది పోకపోతే మనకు గిట్టుబాటు ధర రాదు. మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు. మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మనం ఉన్నటువంటి 100 కోట్ల జనాభానే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా ఇస్ ప్రిఫర్డ్. చాలామంది రైతులు ఉన్నారు, ఈడ పండించే వాళ్ళు ఉన్నారు. ఈడ లారీకి ఎత్తి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కిపోయి మార్కెట్లో కూర్చొని అమ్ముకొని వచ్చేటువంటి రైతులు కూడా నాకు తెలుసు. ఢిల్లీ మార్కెట్లో అనంతపూర్ కర్బూజాకి న్యాచురల్గానే ఒక బ్రాండింగ్ వచ్చింది. రైతుల స్వశక్తితో ఈడ ఇందాక రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు, సహజంగా ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది. బ్రిక్స్ వ్యాలీలో ఆయన చెప్తూ వచ్చాడు, స్వీట్నెస్ ఉండడం మూలన. దాంతోపాటు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది, మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నిలబడుతుంది. సో ఇవన్నింటి వలన ఉంది. కాకపోతే ప్రభుత్వంగా మేమేం చేయాలి, రైతుకి ఎట్లా బాసటగా నిలబడాలి, ఈ సౌకర్యాలన్నింటినీ ఎట్లా కల్పించాలి అనేటువంటి దాని ఉద్దేశమే ఇవాళ హార్టికల్చర్ కాన్క్లేవ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాదాపు 100 సంస్థలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. నేను ఆ జాబితాను కూడా స్క్రీన్ మీద ఏమని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నారా? ఆ లిస్ట్ ఉంటే వేయండి. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి స్క్రీన్లో, ఇవాళ మనకి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది. దీంట్లో నర్సరీ సప్లై దగ్గర నుంచి కొనుగోలు చేసే మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి, రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి, సీడ్స్ కంపెనీలు ఉన్నాయి, టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి, డ్రిప్ కంపెనీలు ఉన్నాయి, ఆటోమేషన్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 100కు పైగా కంపెనీలు, రకరకాల కంపెనీలు వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళందరం కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం, మీరు రండి అనంతపూర్కి, ఇక్కడ మేము సపోర్ట్ చేస్తామనేటువంటిది ఒక పర్మనెంట్ సెల్ పెట్టాలనుకుంటున్నాం. హార్టికల్చర్కి కంపెనీలు వచ్చినప్పుడు ఇవాళ మనకి అనంతపూర్లో హార్టికల్చర్ రైతులు ఉన్నారు. ఒక కంపెనీ ఇవాళ ఇక్కడికి వచ్చింది. 10,000 మంది రైతుల్ని మేము అడాప్ట్ చేసుకుని బెటర్ ప్రాక్టీసెస్ ట్రైనింగ్ ఇస్తాము అని. వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్